నిన్న మొన్నటిదాకా సుంకాల సంకటం, ఎగుమతులు పడిపోయి కునారిల్లిపోయింది ఆక్వా రైతాంగం. ఇప్పుడు రొయ్యల మేత పేరుతో కొత్త బెడద. అవును, ఏపీలో ఆక్వా రంగాన్ని మేత ధరల పెంపు కుదిపేస్తోంది. రొయ్యల ఆకలి తీర్చే ఫీడ్ ధరలని భారీగా పెంచాలనే తయారీదారుల నిర్ణయం ఆక్వా రైతుల కడుపు మండిస్తోంది. కూటమి సర్కార్కి చిక్కుముడిగా మారింది. ఏపీలో రొయ్యల మేత ధరలు ఆక్వా రంగంలో మంట పెట్టేశాయి. ఫీడ్ కంపెనీలు అదే పనిగా రేట్లు పెంచడంతో రోడ్డెక్కి రొద పెడుతున్నారు రొయ్య రైతులు. ఫీడ్ బస్తాలకు నిప్పంటించి నినాదాలతో హోరెత్తించి జిల్లాల వారీగా సమావేశాలు పెట్టుకుని ఒక ఉద్యమం రేంజ్లో కదిలింది ఏపీలో ఆక్వా రైతాంగం. ఫీడ్ కంపెనీలను బహిష్కరించడం, క్రాప్ హాలిడే ప్రకటించడం దాకా వెళ్లింది ఈ వ్యవహారం. వెంటనే అటెన్షన్లోకి వచ్చింది ఏపీ సర్కార్. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని, ఫీడ్ కంపెనీలతో మాట్లాడతామని మంత్రి అచ్చెన్న హామీ ఇచ్చారు. అటు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రొయ్యల ఫీడ్ ముడి పదార్థాల ధరల పెరుగుదలతో ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఫీడ్ ధరలు ఇలాగే పెరిగితే రొయ్యల సాగు తగ్గే ప్రమాదముందని, చొరవ తీసుకునే తీరాలని కేంద్రాన్ని కోరింది ఏపీ సర్కార్. ఇక్కడితోనే ఆగలేదు. గ్రౌండ్ లెవెల్లో కూడా యాక్షన్ పార్ట్ షురూ అయింది. ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ, ఆక్వా సలహా కమిటీలను ఒక్కచోట చేర్చి అమరావతి సచివాలయంలో పంచాయతీ పెట్టారు మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్. కానీ ఏకాభిప్రాయం మాత్రం రాలేదు. ధరలు ₹1 పెంచినా మేమొప్పుకోమని తెగేసి చెప్పారు రైతు ప్రతినిధులు. ఫిబ్రవరిలో పెంచారు, ₹4 పెంచారు. అప్పుడు మేము రైతుల ఆందోళన వ్యక్తం చేసినా దాన్ని ప్రభుత్వం కూడా సర్లే అని మమ్మల్ని సర్దుమనిపించారు. మేమేం మాట్లాడలేదు. అదే ఆలస్యంగా తీసుకొని మే నెలలో మొన్న పెంచారు. అది దారుణంగా పెంచడం వల్ల మేము తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. భవిష్యత్తులో మేము ఒకవేళ ఇదే పరిస్థితులు వస్తే డెన్సిటీలు తగ్గించుకొని ఎకరానికి తక్కువ సాంద్రతలో పిల్లలేసుకొని పెద్ద కౌంట్లకు వెళ్ళేటట్టు, ఫీడ్ కన్జంప్షన్ తగ్గేటట్టు, అదర మేతలకు కూడా వెళ్ళేటట్టు మేము ప్రయత్నం చేసుకుంటాం. కానీ అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు, సోయాబీన్ రేట్లు, విద్యుత్ ఖర్చులు అమాంతం పెరిగి ఫిష్ మిల్ ఉత్పత్తి ఖర్చు తడిసి మోపెడవుతోందని బావురుమంటున్నాయి కంపెనీలు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో టన్నుకు గరిష్టంగా 14,000 వరకు పెంచాల్సిందేనని, లేదంటే వ్యాపారం మానుకుంటామన్నది తయారీదారుల అల్టిమేటం. కానీ ఫీడ్ కంపెనీల వెర్షన్ను అడ్డంగా కొట్టిపారేస్తోంది రైతాంగం. 5-6 ఏళ్ల నుంచి ముడి సరుకుల ధరలు పెరగనేలేదంటోంది. సీజన్ మధ్యలో కాకుండా ఆగస్టు తర్వాత ధరల పెంపుపై ఆలోచించాలని మెలిక పెడుతున్నారు. ఆలోగా చెరువుల్లో రొయ్యల సంఖ్యను తగ్గించి ఫీడ్ భారం నుంచి బయటపడొచ్చన్నది రైతుల ఆలోచన కావచ్చు. ఏదైతే ఇప్పుడు ఫిష్ సముద్రంలో బ్యాన్ నడుస్తుందో ఆ బ్యాన్ టైంలో ఈ రా మెటీరియల్ పెరగడం సహజం కాబట్టి మేము ఆ ఫీడ్ మిల్ యజమానులు కూడా 2 నెలల్లో కనీసం ఆగి ముడి సరుకుల ధరలు తగ్గుతాయి కాబట్టి ఈ లోపల సెంట్రల్ గవర్నమెంట్లతో మాట్లాడి ఈ విధంగా పరిష్కారం చేయాలి తప్ప రైతులు నెత్తిన ₹1 కూడా రేటు పెంచినా అది కల్చర్ చేయడం సాధ్యపడదు. అటు ఆక్వా ధరల సంక్షోభానికి రాజకీయం కూడా అంటుకుంది. సిండికేట్ల చేతివాటంతో రొయ్యల మేతలో కృత్రిమ కొరత ఏర్పడుతోందని ఆరోపిస్తోంది విపక్షం. క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి సందర్భాలు గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేవు. ఎందుకనంటే నష్టం వస్తూ ఉంది. ఇవాళ ₹250 రేటు ఉంటే రైతుకు ₹350 ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. రొయ్యలు వెయ్యాలా మానాలా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. లీజులు పెరిగిపోయినాయి, కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, ముడి సరుకులు ఫీడ్ రేట్లు పెరిగిపోయినాయి. ఏం చేయగలం? రొయ్య రైతులకు మేత తయారీదారుల పంచాయతీపై మళ్లీ సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. అటు వీరవాసరంలో ఆదివారం ఆక్వా రైతులు సమావేశమై కార్యాచరణపై చర్చించారు. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయంపైనే లక్షలాది మంది ఆక్వా రైతుల భవిష్యత్తు ఆధారపడి ఉంది.